Hello everyone, welcome to Study Path Telugu. This is our new YouTube channel. మన యొక్క యూట్యూబ్ ఛానల్లోని మనం మ్యాథ్స్, ఇంగ్లీష్, జిఎస్ అండ్ రీజనింగ్ ఈ క్లాసెస్ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మన యొక్క ఫస్ట్ క్లాస్ వచ్చేసి క్యాలిక్యులేషన్స్ గురించి. క్యాలిక్యులేషన్స్ అనేవి మ్యాథమెటిక్స్కి హార్ట్ లాంటిది. మ్యాథమెటిక్స్లో మనం ఇటువైపు అర్థమెటిక్ చేసిన, అటువైపు ప్యూర్ మ్యాథ్స్ చేసిన, ఏది చేసినా సరే క్యాలిక్యులేషన్స్ అనేది ఎంతో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఆ క్యాలిక్యులేషన్స్లో టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అనేవి ఎంతో ఇంపార్టెంట్ అనమాట. యాజ్ ఏ ఆస్పిరెంట్గా మనం టేబుల్స్ కానీ, స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, డివిజన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇవన్నీ మన యొక్క ఫింగర్ టిప్స్ మీద పక్కా ఉండాలి. అండ్ మనం ఈ క్లాస్లోని టేబుల్స్ అప్ టు 99 అండ్ స్క్వేర్స్ అప్ టు 99 మనం డిస్కస్ చేద్దాం. నేను ఈ యొక్క ఈజీ క్యాలిక్యులేషన్స్ అనే టాపిక్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఈరోజు వచ్చేసరికి మనం టేబుల్స్ అండ్ స్క్వేర్స్ మనం ఈరోజు ఈ క్లాస్లోనే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 2లో క్యూబ్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. 99 టేబుల్స్ అనేవి మనం ఒక చిన్న ప్రాపర్టీ యూజ్ చేసుకుని, అది ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మన యొక్క 99 టేబుల్స్ని మనము ఎలాగ ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఎలాగ చెప్పగలం అనేది ఇవాళ మనం మాట్లాడుకుందాం. అయితే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అసలు ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ సి ఈక్వల్స్ టు ఏసీ ప్లస్ బీసీ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, మీకే అర్థమైపోద్ది. చాలా ఈజీగా ఉంటుందండి. మనం ఈజీగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చెప్పచ్చు. చూద్దాం. 27 ఇంటూ 4 అండి. దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే 20 ప్లస్ 7 ఇంటూ 4గా రాయొచ్చు కదా. సో ఇప్పుడు 24 జార్ 80 ప్లస్ 7 4 జార్ 28. 80 ప్లస్ 28 108 అండి. సో ఈజీగా ఇవి ఏంటంటే మనం మైండ్లోనే ఈ క్యాలిక్యులేషన్ అంతాను ఈజీగా మనం మైండ్లోనే ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడాను మనం చేసేయచ్చు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్రతిదీ 11 టేబుల్ నుండి 90 టేబుల్ వరకు ప్రతి దాంట్లోని ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని నేను మీకు చూపిస్తాను. ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ 18 టేబుల్ చూసుకుందాం. 18 6 జార్ చూసుకుంటే ఇది టెన్స్ ప్లేస్లో ఉంది, ఇది వన్స్ ప్లేస్లో ఉంది. కాండి టెన్స్ ప్లేస్లో అంటే ఇది 10 అని అర్థం. 10 ఇంటూ 6 60, 8 6 జార్ 48 కలిపితే 108. ఇవే మనం మైండ్లో వేసేస్తాం అనమాట. ఈజీగా మైండ్లోని మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. చూపిస్తాను చూడండి. 26 ఇంటూ 4 24 జార్ 80, 6 4 జార్ 24. 80 ప్లస్ 24 104. 80 ప్లస్ 24 104. అంతే ఆన్సర్. ఇలాగా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసేయచ్చు. నెక్స్ట్ 34 ఇంటూ 6, 36 జార్ 180, 6 4 జార్ 24, 204. ఏదైనా ఏ టేబుల్లోనైనా 47 8 జార్ చూసుకుంటే 8 4 జార్ 320, 56 320 ప్లస్ 56 376. ఈజీగా మనం చెప్పచ్చండి. ఇలాగా ఈజీగా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకో టేబుల్ చూసుకుంటే 56 4 జార్ 54 జార్ 200, 6 4 జార్ 24, 224 ఆన్సర్. ఇంకోటి 68 6 జార్ 360, 48 8 408 ఆన్సర్. 408. అలాగా 90స్లో కూడా మనం చెప్పవచ్చు ఈజీగా. 97 9 జార్ 9 జార్ 8 10, 7 9 జార్ 63, 8 10 63, 8 73. మనం
కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే మనం డైలీ బేసిస్లో ప్రతిరోజు చదువుకునేటప్పుడు ఒక్క 5 to 6 మినిట్స్ ఇలాగ మనం ప్రాక్టీస్ చేస్తే, ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనము టేబుల్స్ అనేవి 99 వరకు కూడా మన యొక్క ఫింగర్ టిప్స్లో అంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఈజీగా ఆన్సర్ చెప్పచ్చు. ఒక 2 సింపుల్ క్వశ్చన్స్ చూద్దాం. చూద్దాం. 54 into 7, 57 జర్ 350, 4 7 జర్ 28, 378. ఇటువైపు ఉన్నవి -6 అండ్ ఇటు ఉన్నవి 48 డివైడెడ్ బై 12 ప్లస్ బ్రాకెట్. ఇప్పుడు ఇది డివిజన్ చేయాలి. 48 డివైడెడ్ బై 12 4 ప్లస్ 378 -6 కలిపితే 382 -6 376 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ సెకండ్ ఇంకోటి చూసుకుంటే ఫస్ట్ బ్రాకెట్లోనే చేయాలి కదా. 105 డివైడెడ్ బై 15 7, 78 into 9 minus 109 plus 7. 78 9 jar 7 9 jar 638 9 0 72 702 minus 109 plus 7 709 minus 109 తీస్తే 600 ఆన్సర్. ఇలాగా ఈజీగా మనం చేయొచ్చు. అండ్ ఒకవేళ ఏదైనా నెంబర్ ఇచ్చి ఇంటూ 11 ఇస్తే ఎలా చేయాలో చూద్దాం. ఏదైనా నెంబర్ 213 into 11 ఇలాగిస్తే ఆన్సర్ ఎలాగంటే 213 కదండి, 213 కదా. లాస్ట్ డిజిట్ యూనిట్స్ ప్లేస్లో డిజిట్ ఇక్కడ 3 3 ప్లస్ 1 4 1 ప్లస్ 2 3, ఈ డిజిట్ మళ్ళీ ఇక్కడ 2343 దీని ఆన్సర్. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా ఈజీగా చేయొచ్చు. 3 4 2 5 into 11 5 వేస్తాం. 5 plus 2 7, 2 plus 4 6, 3 plus 4 7 3 3. ఇది దాని ఆన్సర్. ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా మనం ఇలాగే చేయొచ్చు. ఇంకోటి చూద్దాం. 679 into 11 ఇలాంటివి ఇస్తే ఫస్ట్ లాస్ట్ డిజిట్ 9 కదా. 9 9 plus 7 16 కదండి. 6 ఇక్కడ 1 పక్కన పెడతాం. 7 plus 3 7 plus 6 13, 13 plus 1 14 4 1 6 plus 1 7 7 4 6 9 అనేది 679 into 11 యొక్క ఆన్సర్. ఇలాగా 99 టేబుల్స్ ఇస్తే 99 టేబుల్స్ వరకు మనం ఆ యొక్క డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ యూస్ చేసుకొని అవి మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చి ఇంటూ 11 ఇస్తే మనం ఇలాగా చేయొచ్చు. అయితే ఈ ఇంటూ 11 అనేది ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో ఉపయోగపడుతుంది. చాలా టైమ్స్లో నేను ఫేస్ చేశాను. అండ్ నెక్స్ట్ చూసుకుంటే స్క్వేర్స్ మ్యాక్సిమం అందరికీ 1 to 10 స్క్వేర్స్ వచ్చే ఉంటాయి. అందరికీ ఖచ్చితంగా వస్తాయి. 11 to 20 స్క్వేర్స్ ఫస్ట్ చూద్దాం ఎలాగా చూడాలనేది. కమాన్. 11కి 1 కలిపితే 12, 12కి 2 కలిపితే 14, 13కి 3 కలిపితే 16, 14కి 4 కలిపితే 18, 15కి 5 కలిపితే 20, 16కి 6 కలిపితే 22, 17కి 7 కలిపితే 24, 18కి 8 కలిపితే 26, 19కి 9 కలిపితే 28. ఆబ్వియస్లీ అందరికీ తెలుసు 20 స్క్వేర్ 400. నెక్స్ట్ దీనికి ఏటి యాడ్ చేయాలంటే ప్లస్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఇవి ఇప్పుడు ఎలాగ యాడ్ చేయాలి అనేది చూద్దాం. 12 ప్లస్ 1 0 1 కదా. ఈ డిజిట్ కింద 0 1 1 2 1 ఇలాగా చేయాలండి. ప్లస్ లాస్ట్ డిజిట్కి దీనికి లాస్ట్ డిజిట్కి ఇది ఫస్ట్ డిజిట్కి యాడ్ చేయాలి. ఇంకా సింపుల్గా అంటే 4 కదా. 4 0 ప్లస్ 4
4 1 1 అలాగా 9 కదా 9 0 ప్లస్ 6 6 లాస్ట్ డిజిట్ 1 1 అండ్ 6 6 1 ప్లస్ 8 9 1 1 ఎలాగైనా చేయొచ్చు లేదా 20 ఇలాగ 5 వేసుకొని 25 వేసుకొని 5 0 ప్లస్ 2 2 2 225 ఎలాగైనా చేయొచ్చు. ఇలా చేసుకుంటే ఈజీ. ఎలాగైనా బాగానే ఉంటుంది, ఎలాగైనా బాగానే ఉంటుంది. 6 6 2 ప్లస్ 3 5 2 2 9 9 4 ప్లస్ 4 8 2 2 ఇది అలాగే 26 64 4 2 1 కదా 3 324 24 1 8 ప్లస్ 8 16 6 1 ఇక్కడ ఉంటుంది 2 ప్లస్ 1 3 ఇలాగా మనం ఈజీగా 11 to 19 స్క్వేర్స్కి ఇది ఒక చిన్న ట్రిక్ లాంటిది అనమాట. అంటే మనం ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మర్చిపోయాము అనుకోండి 11 to 19 స్క్వేర్ మనం మర్చిపోయాం. అప్పుడు సడన్గా ఎవడో ఒకడు వచ్చాడు 14 స్క్వేర్ చెప్పు అన్నాడంటే ఎలా చేస్తామంటే 14కి 4 కలిపితే 18 4 స్క్వేర్ 16 196 ఇలాగా. ఎగ్జాంపుల్ ఇంకా 19 స్క్వేర్ చెప్పు అన్నాడంటే 19కి 9 కలిపితే 28 9 స్క్వేర్ 81 163 361 ఇవేంటంటే మైండ్లోనే అయిపోతాయండి. ఈజీగా మైండ్లోనే మనం వేసేయచ్చు, ఈజీగా మనం చెప్పుకోవచ్చు ఆన్సర్స్. నెక్స్ట్ 21 to 30 స్క్వేర్స్ మనం చూసుకున్నట్లయితే ఈజీగా బై హార్ట్ చేయడానికి 21 to 30 స్క్వేర్స్ ఈజీగా బై హార్ట్ చేసేయచ్చు. మనం ఈ యొక్క చిన్న ఆ యొక్క నెంబర్స్ని మనం కరెక్ట్గా చూసుకుంటే మనం ఈజీగా బై హార్ట్ చేసేయచ్చు. చూడండి 21 స్క్వేర్ వచ్చేసరికి 441 29 స్క్వేర్ వచ్చేసరికి 841 41 41 22 స్క్వేర్ వచ్చేసరికి 484 28 స్క్వేర్ వచ్చేసరికి 784 84 23 స్క్వేర్ వచ్చేసి 529 27 స్క్వేర్ వచ్చేసి 729 24 స్క్వేర్ వచ్చేసి 576 26 స్క్వేర్ 676 ఇలాగ ఈజీగా బై హార్ట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది లింక్ 21 స్క్వేర్ 441 41 కామన్ ఇక్కడ 29 స్క్వేర్ 841 22 స్క్వేర్ 484 28 స్క్వేర్ 784 23 స్క్వేర్ 529 27 స్క్వేర్ 729 24 స్క్వేర్ 576 26 స్క్వేర్ 676 ఇలాగా 20 to 30 స్క్వేర్స్ ఇలాగ మనం ఈజీగా బై హార్ట్ చేయొచ్చు. నెక్స్ట్ 31 to 40 స్క్వేర్స్ చూసుకుంటే దీనికి 96 అనే నెంబర్ని మనం బేస్గా తీసుకుంటే 96 నుండి ప్లస్ 6 మనం చూసుకోలేము. 96 ఫస్ట్ 96 102 108 114 120 126 132 138 144 14 square 1600 we all know that. నెక్స్ట్ దీనికి కూడా 31 స్క్వేర్ 01 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 9 స్క్వేర్ ఇవి ఇప్పుడు మనం ఎలాగా సేమ్ ఇందాకలాగే కలపడం కూడా అలాగే 96 01 961 961 102 04 1024 1024 అనేది 32 స్క్వేర్. అది చూసుకుంటే 9801 అలా చూసుకుంటే అలాగే ఇలా చూసుకుంటే ఇలాగా 11416 ఇలాగైతే అసలు కన్ఫ్యూజనే ఉండదు. 1156 1156 1225 నెక్స్ట్
12636 692 1296 1296 132 49 9 1369 ఇది ఇక్కడ మనం గమనిస్తే చూడండి సిమిలర్గా ఉంటుంది 1296 1369 ఈజీగా చేయొచ్చు 838 స్క్వేర్ 1444 మరి మనం ఇంకేం చేయక్కర్లేదు 1444 ఈ మూడు ఈజీ గుర్తుండిపోద్ది 1296 1369 1444 లాస్ట్ 39 స్క్వేర్ 1521 ఇలాగా 31 to 40 స్క్వేర్స్ మనం ఇలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ 41 to 60 స్క్వేర్స్ స్క్వేర్స్లోని అన్నిటికన్నా ఈజీ 41 to 60 స్క్వేర్స్ అండి. ఎలాగో చూద్దాం 40 to 50 స్క్వేర్స్ ఎలాగంటే 40 to 50 స్క్వేర్స్కి 15 అనేది మనం బేస్గా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 41 స్క్వేర్ మనం చూసుకుంటే 15కి 1 కలిపితే 16, నెక్స్ట్ 10 కూడా చూసుకోవాలి. 10లో 1 తీస్తే 9 స్క్వేర్ 81, 1681 41 స్క్వేర్ 1681 41 స్క్వేర్. నెక్స్ట్ 43 స్క్వేర్ చూసుకుంటే 15కి 3 కలిపితే 18 అండి. 10లో 3 తీస్తే 7 స్క్వేర్ 49, 1849 43 స్క్వేర్. 47 స్క్వేర్ చూసుకుంటే ఫస్ట్ 15కి 7 కలపాలి 22, నెక్స్ట్ 10లో 7 తీస్తే 3 దానికి స్క్వేర్ అనమాట 3 స్క్వేర్ 09 22 09 అలాగా. 49 స్క్వేర్ 15కి 9 కలిపితే 24, 10లో 9 తీసి దానికి స్క్వేర్ 1 స్క్వేర్ 2401 అనేది 49 స్క్వేర్. ఇలాగా 40 to 50 స్క్వేర్స్కి ఈజీ ట్రిక్ అండి, ఈజీగా మనం చేసేయచ్చు. నెక్స్ట్ 50 to 60 స్క్వేర్స్ చూసుకుంటే 40 to 50 స్క్వేర్స్కి 15 ఎలాగా బేస్ నెంబరు, అలాగా 50 to 60కి బేస్ నెంబర్ మనం 25 తీసుకోవచ్చు. సేమ్ అలాగే చిన్నది మారుతుంది అంతే. 51 స్క్వేర్ 25 ప్లస్ 1 చేస్తాం 26, ఇక్కడ 1 కదా 1 స్క్వేర్ 01 2601. 52 స్క్వేర్ చూసుకుంటే 25 ప్లస్ 2 స్క్వేర్ 2701 04 2704. అలాగే 57 స్క్వేర్ చూసుకుంటే 25 ప్లస్ 7 32, 7 స్క్వేర్ 49 32 49. 59 స్క్వేర్ చూసుకుంటే 25 9 కలిపితే 34, 9 స్క్వేర్ 81 34 81 అలాగా ఈజీగా మనకి వచ్చేస్తాయి. ఇంకోటి నెక్స్ట్ ఏవైనా 5లు యూనిట్ డిజిట్లో 5లు ఉంటే ఆ స్క్వేర్లు ఎలా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ అండి. 2 నెక్స్ట్ నెంబర్ 3 కదా 2 into 3 6, 5 స్క్వేర్ 25 625 ఆన్సర్. అలాగా 35 స్క్వేర్ చూస్తే 3 నెక్స్ట్ నెంబర్ 4 3 4 12, 5 స్క్వేర్ 25 1225. 55 స్క్వేర్ చూడండి 5 నెక్స్ట్ నెంబర్ 6 5 6 30, 5 స్క్వేర్ 25 3025. అలాగే ఏదైనా 75 స్క్వేర్ చూసుకుంటే నెక్స్ట్ నెంబర్ 8 into 8 56 25. సింపుల్ అండి. 95 స్క్వేర్ తీసుకున్నా నెక్స్ట్ నెంబర్ 10 90 25. ఇలాగా 5లు ఇస్తే ఇలా చేయాలి. 50 to 60కి ఇదండి. సిక్స్టీ టు 100 చూస్తే దీనికి బేస్ మనం 100 తీసుకోవాలి. ఇవి ఎలాగంటే 97 స్క్వేర్ ఉంది అడిగితే 97, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 100కి 97కి డిఫరెన్స్ 3 అండి 3. సో ఈ రెండింటి మధ్యన మనం డిఫరెన్స్ కట్టాలి. 97లో 3 తీస్తే 94,
3 స్క్వేర్ 9 కదా, 09, 9409 అనేది 97 స్క్వేర్. నెక్స్ట్ అలాగే 84 స్క్వేర్ చూస్తే 84కి 100కి డిఫరెన్స్ చూడాలి. 84 డిఫరెన్స్ ఎంత, 16. 8 68. 16 స్క్వేర్ ఎంత అండి, 256. ఇవి ఎక్కడి నుండి యాడ్ చేయాలి, ఇలా లాస్ట్ డిజిట్ వేసుకోండి. 56 0 1 7056 అనేది 84 స్క్వేర్. నెక్స్ట్ 73 స్క్వేర్. 73 డిఫరెన్స్ ఎంత, 27. 13లో 7 తీస్తే 6, 6లో 2 తీస్తే 4. నెక్స్ట్ ఇప్పుడు 27 స్క్వేర్ ఎంత, 27 స్క్వేర్ 729. 729 ఇక్కడ ఇలా యాడ్ చేయాలి. 729 2 9 3 1 5 5329 అనేది 73 స్క్వేర్. 60స్లో చూద్దాం. 67 స్క్వేర్ అడిగితే 67 డిఫరెన్స్ ఎంత, 33. 33 డిఫరెన్స్ చేస్తే 4 3. 33 స్క్వేర్ ఎంత అండి, 1089. ఇలా 4 డిజిట్లు ఉంటే 1089 ఇలాగ వేసుకొని ఇక్కడ నుండి యాడ్ చేయాలి. 4 4 4 4 8 9 అనేది మనకి 67 స్క్వేర్ యొక్క ఆన్సర్ అనమాట. ఇదండి ఇవాళ టాపిక్. స్క్వేర్స్ అప్ టు 99 అండ్ టేబుల్స్ అప్ టు 99. నెక్స్ట్ సో అండ్ ఇంకేంటంటే అండి, జిఎస్, ఇంగ్లీష్, రీజనింగ్, మ్యాథ్స్, ఈ 4 టాపిక్స్లో మీకు ఏ టాపిక్ మీద క్లాసెస్ కావాలో నాకు కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి ఏంటంటే ఇవాళ నేర్చుకున్న దాని ప్రకారం 2 మల్టిపుల్స్ అండ్ 2 స్క్వేర్స్, మీకు నచ్చిన 2 మల్టిపుల్స్ 2 డిజిట్ ఇంటూ 1 డిజిట్, అదేవిధంగా 2 స్క్వేర్స్ ఏవైనా 54 స్క్వేర్, 79 స్క్వేర్, 86 స్క్వేర్, 94 స్క్వేర్, ఇలాగా మీకు నచ్చిన స్క్వేర్లో ఒక 2 కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆన్సర్స్ని కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.